జీవితానికి పరమార్థం ఏంటో తెలియట్లేదంటే బొచ్చు. ఇక్కడ ఎవడి జీవితానికి పరమార్థాలు ఉండవు. నువ్వు పుట్టావు, నువ్వు పని చేస్తున్నావు, నీకు డబ్బులు వస్తున్నాయి, కష్టమో సుఖమో గాలి పీల్చుకుంటున్నావు, బ్రతుకుతున్నావు, ఆకలి తీరుతుంది. సో హ్యాపీ నువ్వు ఇప్పటికి. టాలెంట్ విషయానికి వస్తే ఎస్, నువ్వు కూడా టాలెంటెడే. నీకు అర్థమవుతుందా? నీకే చెప్తున్నా, నువ్వు కూడా టాలెంటెడే. టాలెంట్ ఉంది కాబట్టే నీకు 7,000 8,000 జీతం వస్తున్నా సరే నిన్ను ఒకటి పనిలో ఉంచుకున్నాడు. నువ్వు టాలెంటెడ్ కాదు. అసలు నువ్వు దేనికి పని చేయవు అనుకుంటే నీకు 6,000 7,000 ఎందుకు ఇవ్వలేడు? నీకంటే టాలెంటెడ్ ఇంకొకటి తెచ్చుకున్నా 7,000 ఇవ్వచ్చు కదా. సో నీకే ఇస్తున్నాడంటే కొన్ని వందల వేల మంది కంటే నువ్వు టాలెంటెడ్. వందల వేల మంది ఎలా ఉంటారో నాకే 7,000 ఇస్తున్నారు కదా అంటే రోజుకి 150 రూపాయలకి పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు తెలుసు, నేను చూశాను. ఫ్యూచర్లో ఈ బొమ్మలన్నీ నీకు చూపిస్తా, బతుకు చిత్రాలు ఇవి. సో నువ్వు సంపాదించే సంపాదన కాదు, అసలు నీకు ఒక పని దొరుకుతుందా?